మనం ఈ అట్లు ఇప్పుడు పెరుగుతో చేసుకుంటున్నాం కదా, వెంటనే పొయ్యి ఎక్కించేవచ్చు, నానబెట్టాల్సిన అవసరం లేదు. పులుపు ఆల్రెడీ అయిపోతుంది అటు. ఇప్పుడు ఆ కరపెండంలోకి ఇందులో పోయి కరపెండం దాని మీద పెట్టు. ఇప్పుడు అయ్యి బియ్యం నిల్వేయమంటావా? ఇప్పుడు ఎందుకురా, పిండి చేస్తారు కదా, రుబ్బుతారు కదా, అప్పుడు ఎందుకులే. మొక్కజొన్నలు కరపెండం ముక్కలు వేసాము, నానబెట్టిన బియ్యం వేసాము, మొక్కజొన్నలు వేసాము, పెరుగు, ఉప్పు ఎంత? 2. దోశ పిండిలాగా మంచిగా రుబ్బుకుంటురా. ఈ లోపల నేను పొయ్యి వెలిగించి పెనం రెడీ చేస్తాను. వెళ్ళు. ఎంత తెల్లగా చేసుకొని ఉంచు, ఉంచు. పిండి పిండి. ఇగో ఉల్లిపాయలు, కొత్తిమీర ముక్కలు చెయ్యి, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, నీళ్ళు ఏమన్నా వద్దామా లైట్గా? వేరా. కొంచెం నీళ్లు, కొంచెం నూనె వేసి పెంకను సవరించాలా? అలాగే. పెద్దగా అయినా చిన్నగా అయినా? చిన్నదిరా, ఒక్కొక్క గరిటె ఒక్కొక్క గట్టే. అదే సన్నగానా లావుగా? లావుగానే వస్తుంది అది. నూనె ఏమన్నా ఏమంటావు మీదకిచ్చి? తర్వాత వేయాలిగా కట్టులని. హ్యాపీగా తిప్పొచ్చురా. పక్కాకి తీసుకెళ్ళు. చాలు, నూనె ఇటు కూడా, ఇటు అరిటాకు పరిచిన పింగాణి పాత్రలోకి మడత పెట్టి 3 ఇక్కడ అయినట్టేనా? ఇంకొకసారి తిప్పాలా? మిగతా పిండి కూడా అలాగే వేసే. ఏమంటావా? చాలా పక్కన పెట్టి చాలు. కర్రపెండులో మొక్కజొన్న అట్లు ఎలా తయారు చేస్తావు? కర్రపెండులో మొక్కజొన్న అట్లు ఎలా తయారు చేస్తారంటే, ముందుగా కర్రపెండులంలో నానబెట్టిన బియ్యం, మొక్కజొన్నలు, పెరుగు, ఉప్పు వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న పెనంపై అట్లలా వేసుకొని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే కర్రపెండులో మొక్కజొన్న అట్లు రెడీ.